టు మై ఛానల్. ఒక్కటైన బాలు మీనా నిజం తెలుసుకున్న ప్రభావతి నిజంగానే ఇదంతా జరగబోతుందా? బాలు మీనా ఎలా ఒక్కటవబోతున్నారో, అసలు ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. బాలు అయితే మీనాకి భోజనం తినిపిస్తాడు. నీకే కష్టం వచ్చినా నేను అండగా నిలబడతాను. నీకు ఇంట్లో ఏ బాధ కలిగినా ఎవ్వరేమన్నా సరే నాతో చెప్పుకో, నేను నీవాణ్ణి అని అంటూ ఉంటాడు బాలు. అయితే అలా భోజనం తినిపిస్తూ మీనాకి ధైర్యం చెప్పి నేనున్నానంటూ మాట్లాడుతూ ఉన్న బాలుని చూసి మీనా అయితే ఎమోషనల్ అవుతుంది. తన కంట్లో నుంచి నీరు వస్తూ ఉంటే ఎక్కువైందా అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే లేదండి అని అంటూ మీనా అయితే సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక మీనా అయితే బాలుని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే బాలు అయితే ఇక మీనాతో అంటూ ఉంటాడు, ఈరోజు ఫుల్గా వర్షం పడుతుంది, కరెంటు కూడా పోయింది అని క్యాండిల్ని వెలిగిస్తాడు. వెలిగించిన తర్వాత అప్పుడే అయితే పడుతుంది. దాని సౌండ్కి భయపడి బాలుని కౌగిలించుకుంటుంది మీనా. అయితే అప్పుడే ఇక బాలు కూడా మీనా వంక చూస్తాడు. మీనా వంక చూసి ఇక బాలు కూడా మీనాని కౌగిలించుకొని అలా వర్షం కురిసిన రాత్రి భార్యాభర్తలుగా ఇద్దరు కూడా ఒక్కటవుతారు. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే అప్పుడే ఇక బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు, చూడు మీనా, ఈ రోజు నుంచి నువ్వు మాత్రం ఎవ్వరికి భయపడకు అని అంటూ ఉంటాడు. బాలు అయితే మీరు నాకు అండగా ఉన్నప్పుడు నేను ఎవరినైనా ఎదిరించగలను. నేను తప్పు చేయనప్పుడు ఎవరు నన్ను ఏ మాట అన్నా సరే నేను వాళ్ళని ఎదిరిస్తాను అని అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే తర్వాత ఇక మీనాని కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. ప్రభావతి అయితే అప్పుడే కాఫీ తీసుకుని వస్తుంది. రోహిణికి ఎవరిస్తారు అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి అయితే రోహిణిని పెట్టుకోమని చెప్పండి అత్తయ్య. రోహిణికి నేనెందుకు ఇవ్వాలి? తను కూడా ఇంటి కోడలే, నేను ఇంటి కోడల్ని, ఇద్దరు సమానంగా పని చేయాలి. పనంతా నేనే చేస్తున్నాను కదా, తననే చెయ్యనివ్వండి, తననే పెట్టుకోమనండి కాఫీ అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే ప్రభావతి, ఇంత పొగరుగా సమాధానం చెప్తున్నావు? రోహిణి బయటికి వెళ్ళి కష్టపడుతుంది, పార్లర్ బిజినెస్ చేస్తుంది, నువ్వేం చేస్తావో? మీ అమ్మ పంపించిన ఆ పూలు మాల కట్టి ఖాళీగానే కదా కూర్చుంటావు, పనిపాటు ఏముంది నీకు అని అంటూ ఉంటే, అవును మరి పనిపాటు ఏముంది? ఉదయం లేచిన దగ్గర నుంచి మీరే అందరికీ టిఫిన్లు వడ్డిస్తున్నారు, ఇంటిని శుభ్రం చేస్తున్నారు, తర్వాత వంట కూడా చేస్తున్నారు, నేను తిని కూర్చోవడమే కదా అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే ప్రభావతి, ఏంటే ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు, ఏంటి మాటలు అని మీనా మీద లెగుస్తుంది ప్రభావతి. అయితే తన అన్న దాంట్లో తప్పేముంది అని బాలు అయితే వస్తాడు. అప్పుడు ఇక బాలుని చూసి ప్రభావతి అయితే ఆగిపోతుంది. మీనాని తిట్టడం, ఏంటి ఆగిపోయావు? ఇప్పుడు తిట్టు మీనాని, ఇప్పుడు అడుగు, తన్ని ప్రశ్నలని చెప్తుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే నా ముందు అనడానికి భయం, తనను మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడతావు, మరి ఇప్పుడు నోరెత్తవేంటి? తను అడిగిన దాంట్లో తప్పేముంది? రోహిణి కూడా ఇంటి కోడలే, పైనుంచి ఏమన్నా ఊడిపడిందా ఏంటి? కాబట్టి తను కూడా ఇంట్లో పనులకి సహాయం చెయ్యాలి, లేకపోతే మీనా కూడా పని చేయదు. మీనా నా వరకే వండుతుంది, ఇంట్లో వేరే కాపురం పెడుతుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే వేరే కాపురం పెట్టుకునే మీరు విషయానికి వస్తే ఆలోచన ఉంటే బయటికి వెళ్ళి పెట్టుకోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే నీ పెద్ద కొడుకు మనోజ్ని ఆ 40 లక్షలు ఇచ్చామని చెప్పు, ఇప్పుడే నా భార్యని తీసుకొని బయటికి వెళ్ళిపోతాను. ఏంటమ్మా బ్యూటీ పార్లర్ అమ్మా, మీ ఆయన చేత ఆ డబ్బులు ఇప్పించు, నేను బయటికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఇక రోహిణి ఏం మాట్లాడాలో తెలియకుండా మౌనంగా ఉండిపోతుంది. లోపలికైతే వెళ్ళిపోతుంది. మీనా, నువ్వు ఎప్పుడూ కూడా ఇలాగే కరెక్ట్గా ఉండాలి, అర్థమవుతుందా అని అంటూ ఉంటాడు మీనాని. సరేనండి అని మీనా అయితే సమాధానం చెప్తూ ఉంటుంది. ఇంతలో సత్యం అయితే వస్తాడు. వింటున్నారా? అసలు ఈ దారుణం చూస్తున్నారా? వాడు ఎంతలా అన్నాడో, పాపం ఎంత బాధపడుతూ రోహిణి లోపలికి వెళ్ళిందో చూడండి. అయినా ఇంటికి కొత్త కోడలు, తను అప్పుడే పని ఎలా చేస్తుందని ఆ మీనా అంత పొగరుగా మాట్లాడింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే సత్యంతో అప్పుడే సత్యం ఏమీ మాట్లాడకుండా పేపర్ అయితే చదువుకుంటూ ఉంటాడు. అలా పేపర్ చదువుకుంటూ ఉండగా
ప్రభావతి అయితే మీకు చెప్పినా ఒకటే, ఆ గోడకి చెప్పినా ఒకటే అని అంటూ ఉంటుంది. ప్రభావతి ఇలా మాట్లాడుతూ ఉండంగానే మీనాక్షి అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. మీనాక్షి అయితే ప్రభావతితో, వదిన మళ్ళీ నెల వచ్చేస్తుంది, సేటు మళ్ళీ వడ్డీ డబ్బులు అడుగుతాడేమో, ఇప్పుడు ఏం చేయాలి, మొన్నంటే చేతులు గాజులు తీసేసుకున్నాడు, మరి ఇప్పుడేం చేస్తాము అని అంటూ ఉంటుంది. మీనాక్షి అయితే అప్పుడే ఇక మీనాక్షి అన్న మాటకి అదే నాకు అర్థం కావడం లేదో, నేను వెళ్ళి రోహిణిని అడుగుతాను, ఇక్కడ అడిగితే ఈయనకి అనుమానం వస్తుంది, తను పార్లర్లో ఉంటుంది కదా, పార్లర్కి వెళ్ళి అడుగుతాను అని బ్యూటీ పార్లర్కి అయితే ప్రభావతి నువ్వు కూడా రాని మీనాక్షిని అడుగుతూ ఇద్దరు కూడా బయలుదేరుతారు. అలాగే మీనాక్షి వెళ్ళేటప్పుడు అంటూ ఉంటుంది, ఈసారి మాత్రం ఆ ఖర్చుంది ఈ ఖర్చుందని, రోహిణి నీ దగ్గర డబ్బులు తీసుకుంటే మాత్రం అసలు ఊరుకోకొదినా, రోహిణి బాగా నాటకం వేస్తుంది అని అంటూ ఉంటుంది. మీనాక్షి అయితే అప్పుడే ప్రభావతి, సరే వదిన ఈసారి ఎందుకు ఊరుకుంటాను, మనం కూడా మరి వడ్డీ డబ్బులు కట్టాలి కదా, వాళ్ళ బ్యూటీ పార్లర్కే కదా మనం పెట్టింది డబ్బంతా అని ప్రభావతి అక్కడికి వెళ్తుంది. ప్రభావతి అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే ఇక రోహిణి అయితే డబ్బులు లెక్క పెడుతూ ఉంటుంది. రోహిణి డబ్బులు లెక్క పెట్టేటప్పుడు చూసిన ప్రభావతి, రోహిణికి దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఎలాగైనా సరే డబ్బులు తీసుకోవాలి అమ్మ రోహిణి అని అంటూ లోపలికి వెళ్తుంది. రెండత్తయ్య అంటూ తన దగ్గర ఉన్న డబ్బులను బ్యాగ్లో అయితే పెట్టేస్తుంది. గబగబా రోహిణి అయితే, ఏం లేదమ్మా వడ్డీ కట్టాలి, ఈ నెల అయినా నువ్వు డబ్బులు ఇవ్వాలి అని అంటూ ఉంటే, అదే అత్తయ్య ఖర్చులకే సరిపోతున్నాయి, పెళ్ళిళ్ళ సీజన్ కాదు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి అయితే, ఏంటమ్మా ఏదో నీ దగ్గర డబ్బులు తీసుకొని మా వదినేదో జల్సా చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు, అక్కడ వడ్డీ కట్టాలి, మొన్నే మా ఇద్దరు గాజులు తీసుకున్నాడు, అయినా బ్యూటీ పార్లర్లు 2 నెలలైంది పెట్టి కనీసం ఒక 50,000 కూడా నువ్వు వదిన చేతికి ఇవ్వలేదు, ఇలా అయితే ఎలా చెప్పు అని మీనాక్షి అడుగుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే, ఎవరికి పెట్టుకున్నారో వాళ్ళ కోడలికే కదా, ఏ 2 నెలలు 3 నెలలు ఆగలేరా, లేకపోతే మీకేమన్నా నష్టం జరుగుతుందా, చూడండి అత్తయ్య ప్రతి నెల వచ్చి నా దగ్గర వడ్డీ డబ్బులని నన్ను విసిగించకండి అని అంటూ రోహిణి అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది. అదేంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు అంటే, మరి ఇంకెలా మాట్లాడాలి అత్తయ్య, అసలే నాకు విసుగ్గా ఉంది, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి నిజస్వరూపం తెలుసుకుంటుంది. ప్రభావతి మీనాక్షి అయితే అంటూ ఉంటుంది, దీనికన్నా ఆ మీనానే నయ్యం, ఎన్ని తిట్లు తిట్టినా నీకెప్పుడూ కూడా ఎదురు చెప్పలేదో, ఈ రోహిణి ఇప్పుడు డబ్బులు ఇవ్వనని చెప్తుంది, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని ప్రభావతితో అంటూ ఉంటుంది మీనాక్షి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.